దిస్ ఇస్ శ్రీరామిలందుల వెల్కమ్ టు మై ఛానల్ రచ్చబండ. సో టీమ్ కే నడుస్తుంది కదా, ఇండస్ట్రీలో కూడా ఉంది, బిగ్ బాస్ లో కూడా ఉందని నేను అంటున్నాను. దీన్ని మీరేమంటారు? ఎస్ అన్న, నాట్ టీమ్ కే, నాట్ ఓన్లీ కన్నడ. ఇప్పుడు బేసిక్గా చాలామంది ఉన్నారు. బెంగాలీ నుంచి వస్తున్నారు, బెంగళూరు నుంచి వస్తున్నారు, ఢిల్లీ నుంచి వస్తున్నారు, చాలా రాష్ట్రాల నుంచి వస్తున్నారు. అది నేను ఇండస్ట్రీకి రాకముందు నుంచి ఎప్పటి నుంచో ఉన్న ఇష్యూ అది. అంటే వేరే రాష్ట్రాల వాళ్ళు వచ్చి ఇక్కడ వర్క్ చేస్తున్నారని చెప్పి. ఎస్ అన్న, దానివల్ల నాతో పాటుగా చాలామంది ఆర్టిస్టులు ఇబ్బంది పడుతున్నారు. చెప్పుకోవడానికి గొప్పగా ఇంతకుముందు చెప్పుకున్నాను, కానీ ఇంతకుముందు వచ్చినన్ని కాల్స్, ఇంతకుముందు వచ్చినంత ఎంక్వైరీస్ మనకైతే ఇప్పుడు తెలుగు వాళ్ళకి తగ్గిపోయాయి. అంటే ఈ క్యారెక్టర్కి అనుకుంటున్నాం, ఈ క్యారెక్టర్కి అనుకుంటున్నాం అని అడగటం చాలా తగ్గిపోయింది. బికాజ్ అంతా ఛానల్ దృష్టికి వెళ్ళిపోయి, ఛానల్ వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోవటం వల్ల, అండ్ అక్కడి నుంచి మరి ఎందుకో తెలియని కొత్త రాష్ట్రాల వాళ్ళని సజెస్ట్ చేయటం వల్ల మాకు గుర్తింపు తగ్గి అండ్ మాకు వర్క్ తగ్గింది. దానివల్ల మిగతా రాష్ట్రాల వాళ్ళు, మిగతా లాంగ్వేజ్ వాళ్ళు హైప్ వచ్చి వాళ్ళు లేస్తున్నారు. అంటే దీనికి ప్రత్యేకంగా అందరూ ఇదే చెప్తారు, బట్ కరెక్ట్ కారణం ఎవరు చెప్పున్నారు? కారణం ఏంటంటే సోషలైజ్ అయిపోయి అందరూ, సోషల్ మీడియా అనేది ఎక్కువైపోయి, దీనికి కారణం ఫ్యాన్స్ అనే చెప్తాను. ఎలా, ఏ విధంగా అంటే ఇప్పుడు ఒక హీరో ఉన్నాడు, హీరో అనగానే ఒక ఫ్యాన్ పేజ్ వస్తుంది, నెంబర్ ఆఫ్ ఫ్యాన్ పేజెస్ వస్తాయి. ఆ ఫ్యాన్ పేజెస్ అందరు వాళ్ళు వెళ్ళి ఛానల్ వాళ్ళు పెట్టిన ప్రోమోలు ఏదైతే ఉంటాయో ఆ ప్రోమోల కింద మా సార్, మా మేడం, మావాడు వీడు లేకపోతే లేదా, వీడి ప్రోమో వేయండి, వాడి ప్రోమో వేయండి అని చెప్పి కింద కంటిన్యూస్గా ఆ హీరోనే చెప్తారు. ఆ హీరోలో మీరు కన్నడ వాళ్ళని పెట్టినా, మలయాళం వాళ్ళని పెట్టినా, తమిళ వాళ్ళని పెట్టినా, తెలుగు వాళ్ళని పెట్టినా అయ్యే వస్తాయి. బట్ మీరు చూస్ చేసుకునేది వేరే రాష్ట్రాల వాళ్ళు అవ్వడం వల్ల వాళ్ళకి సంబంధించిన ఫ్యాన్ పేజెస్ ఎక్కువైపోయి, వాళ్ళు పెట్టే కామెంట్స్ని ఛానల్ వాళ్ళు చూసి, ఓహో వీళ్ళ గురించే మాట్లాడుతున్నారు, వీళ్ళ క్యారెక్టర్సే పెట్టాలి అని చెప్పి ఫిక్స్ అయిపోయి వేరే రాష్ట్రాల నుంచి తీసుకొస్తున్నారు. ఇప్పుడు ఫ్యాన్ పేజెస్ హీరోయిన్స్కే ఉంటాయి. మీరు గమనిస్తే క్యారెక్టర్ ఆర్టిస్టులకి, ఇప్పుడు మన సినిమాల్లో చూసుకునే క్యారెక్టర్ ఆర్టిస్టులకి ఫ్యాన్ పేజెస్ ఉన్నాయా? అలాగే సీరియల్స్లో కూడా. ఇప్పుడు నాకు యూట్యూబ్ ఉండబట్టి అండ్ నాకంటూ మీరు అన్న అమర్దీప్ ఫ్యాన్ పేజెస్ వాళ్ళు, నన్ను ఇష్టపడిన వాళ్ళు 1-2 ఫ్యాన్ పేజెస్ ఉన్నాయి తప్ప. ఇప్పుడు రాగిణి గారు ఉన్నారు, ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు ఇండస్ట్రీలో? చాలా సీనియర్. మరి రాగిణి గారికి ఫ్యాన్ పేజ్ లేదేంటి? ఆవిడేమైనా తక్కువ పర్ఫార్మరా, తక్కువ ఫాలోయింగ్? మోస్ట్లీ హీరోయిన్స్కి ఉంటారు, హీరోయిన్స్కి మాత్రమే ఫ్యాన్ పేజెస్ ఉంటాయి. ఆ ఫ్యాన్ పేజెస్ని సీరియస్గా తీసుకొని ఛానల్ వాళ్ళు, ఓహో వీళ్ళని పెట్టుకుంటేనే రేటింగ్ వస్తుంది, వీళ్ళు ఉంటేనే మనకి రేటింగ్ వస్తుంది అని అనుకోవటం వల్ల మేబీ, ఇది నా ఒపీనియన్, సో అలా అనుకుంటున్నారు తప్ప తెలుగు వాళ్ళు ఎందుకు లేరు? ఇప్పుడు మన అర్జున్ లేడా, సిద్ధిష్ణులో సిద్ధు లేడా, అండ్ మా సీరియల్ హీరో శ్రావణ్ లేడా? శ్రావణ్ ఇప్పుడు మా సీరియల్ మగువ మన స్లాట్ లీడ్ ఉంది, ఎందుకు లేదు? మీరు వాళ్ళని ఎంతైతే ప్రమోట్ చేస్తున్నారో అంతే ప్రమోట్ మా తెలుగు వాళ్ళని చేసి చూడండి, మీకు 3 వస్తుంది రేటింగ్. నిరుపమన్న ఆయన ఏజ్కి, ఆయన ఫిట్నెస్కి, ఆయన ఇప్పుడున్న హీరో ఎన్ని సంవత్సరాల నుంచి అన్న ఒక్కసారి ట్రై చేసి చూస్తే కదా తెలిసేది. ఒక విధంగా చెప్తాను, నేను కన్నడ వాళ్ళని తక్కువ చేయడం అనో లేకపోతే ఇంకో లాంగ్వేజ్ వాళ్ళని తక్కువ చేయడం కానీ, వాళ్ళకి పాపం బేసిక్ ఆ మీనింగ్ తెలియక కొన్ని ఎమోషన్స్ కిల్ అయిపోతాయి. ఆఫ్ కోర్స్ కదా, మనకు కరెక్ట్ దాని మీనింగ్ తెలిసినప్పుడు ఎమోషన్ బయటపడుతుంది, కిల్ అయిపోతుంటాయి ఒక్కొక్కసారి. సో అంత ఇబ్బంది పడ్డం దేనికి? ఇప్పుడు మమ్మల్ని పెట్టారన్న, మా దగ్గరికి వెళ్తే తెలుగు తెలుసు, మాకు ప్రాంప్టింగ్ అనేది ఒకసారి చెప్తే అయిపోతుంది, ఒకసారి సీన్ ఎక్స్ప్లెయిన్ చేసి షార్ట్ ముందుకు వెళ్ళామంటే ఇట్లా షార్ట్ అయిపోతుంది. ప్రొడక్షన్ వాళ్ళు కూడా ఎంత మిగిలినట్టు అవుతుంది అంటే, పాపం ప్రొడక్షన్లో ప్రొడ్యూసర్స్ కానీ ఎంత నలిగిపోతున్నారంటే దానివల్ల. పాపం వాళ్ళని అనట్లేదు నేను, వాళ్ళకి లాంగ్వేజ్ తెలియదు, వాళ్ళ లాంగ్వేజ్లో చాలా క్యాపబుల్. ఇక్కడికి వచ్చి పాపం నేర్చుకోవాలి, దాని మీనింగ్ తెలుసుకోవాలి, దానికి ఎక్స్ప్రెషన్, యాక్టింగ్ కూడా వచ్చు, కానీ ఈ ఎక్స్ప్రెషన్కి వాళ్ళు అదే ఇవ్వాలి అంటే వాళ్ళు నలిగిపోతున్నారు. వాళ్ళు కూడా ఎందుకంత ఇబ్బంది పడ్డాం? వాళ్ళ లాంగ్వేజ్లో వాళ్ళని చేసుకుని ఇద్దాం, తెలుగు వాళ్ళని తెలుగులో చేసుకుని ఇద్దాం. క్యారెక్టర్ బాగుంటుంది, సీరియల్ బాగుంటుంది, సీరియల్ వాళ్ళ ప్రొడ్యూసర్ బాగుంటారు, ఇంకో సీరియల్ చేస్తే మాకు ఆపర్చునిటీస్ వస్తాయి. సో టేక్ ఇట్ యాజ్ ఏమంటారు, రిక్వెస్ట్ అనుకోవచ్చు. మమ్మల్ని బతకనివ్వండి, వండే వంటలో మాకు పెట్టి మిగిలింది ఏదైనా ఉంటే పక్కన పెట్టండి. కొంతమంది, నేను ఫస్ట్లో ఒక వీడియో చేసినప్పుడు కూడా కింద కామెంట్స్ వచ్చాయి, ఇంకా ఎక్కడ ఉన్నారో తెలుగు, కన్నడ, తమిళ అని మాట్లాడుతున్నావు, మొత్తం పాన్ ఇండియా అయిపోతుంది. ఎస్, పాన్ ఇండియా. సినిమాల్లో వచ్చే రెవెన్యూ వేరు, సీరియల్ వచ్చే రెవెన్యూ వేరు. సీరియల్లో ఇప్పటికి కూడా నేను పేర్లు చెప్పను కానీ ఒక నోన్ ఫేస్, ఆయన్ని చూస్తే రోజుకి 2 సీరియల్ చేస్తాడు, 3 సీరియల్ కమిట్ అయి ఉంటాడు. ఆయన కూడా నాకు ఫోన్ చేసి నరేష్ ఒక 2000 ఉన్నాయని అడుగుతాడు. అలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. తినడానికి లేక, ఫ్యామిలీని గడుపుకోలేక ఎంత ఇబ్బంది పడే వాళ్ళు ఉన్నారో నాకు తెలుసు. అంటే ఇవన్నీ ప్రజలకు తెలియదు కదా నరేష్. జనరల్గా చూసేవాళ్ళు ఏమనుకుంటారంటే సినిమా ఇండస్ట్రీ, సీరియల్ ఇండస్ట్రీ ఒకటే, వీళ్ళంతా సెలబ్రిటీస్, వీళ్ళ జీవితాలు ఎక్స్ట్రాడినరీ ఉంటాయి. ఒక ఎక్స్ట్రాడినరీ కాదన్నా, ఎక్స్ట్రాడినరీ కాదు, వీఆర్ టూ నార్మల్. ఇంకొకటి చెప్పాలంటే, ఇప్పుడు
నా దగ్గర డబ్బులు లేక బయటికి వెళ్ళి రోడ్డు మీద పెట్టే ఫుడ్ తినాలని ఉంటుంది. 70 రూపాయలు పెడితే మొత్తం అన్నీ వేసి పెడతారు. అక్కడికి వెళ్ళి తినాలని ఉంటుంది. దరిద్రానికి మేము ఆర్టిస్టులం. అక్కడికి వెళ్ళి తింటే వీడేంటి ఇక్కడ తింటున్నాడు అంటారు. డబ్బులు ఉండవు. వెళ్తే రెస్టారెంట్కే వెళ్ళాలి, పెద్దదానికే వెళ్ళాలి. సెలూన్కి వెళ్తే పెద్ద సెలూన్కే వెళ్ళాలి. ఫుడ్కి వెళ్తే హోటల్కి పెద్దదానికే వెళ్ళాలి. కార్లో వెళ్తే పెద్దదానికే వెళ్ళాలి. ఇవన్నీ మెయింటైన్ చేయాలి అంటే అవ్వదు. డబ్బులు సరిపోవు. మీరు అనుకున్నంత గొప్పగా పేమెంట్స్ రావు మాకు. చాలా మినిమం బడ్జెట్ వస్తాయి. ఈ సోకాల్డ్ అదర్ స్టేట్స్ వాళ్ళతో పోల్చుకుంటే మాకు ఇచ్చేది 50% కంటే తక్కువ అమౌంట్. వాళ్ళకి ఇక్కడ హోటల్ ఇస్తారు, ట్రావెలింగ్ వాళ్ళే ఇస్తారు, ఫ్లైట్ వేస్తారు, ఫుడ్ ఛార్జెస్ ప్రొడ్యూసర్స్వే, అన్నీ వాళ్ళవే. రెమ్యునరేషన్ ఎక్కువ ఉంటుంది. మాకు కార్ కన్వీనియన్స్ ఏదో ఇస్తారు, వస్తాం, వర్క్ చేస్తాం, అసిస్టెంట్ బేటా మాకే ఉంటుంది. ఫుడ్ ప్రొడక్షన్ ఇస్తుంది, ప్రొడక్షన్ ఫుడ్ తినాలి. సో వచ్చే బడ్జెట్లో చేసుకొని వెళ్ళిపోవాలి. సో బయట ఇండస్ట్రీ వాళ్ళకి పెట్టే బడ్జెట్ను మీ కనుక పెడితే ఇంకా చాలా బాగా. బడ్జెట్ వద్దన్న, ఆపర్చునిటీస్ ఇవ్వండి. ఇదే పేమెంట్కి ఒక 1000 1500 మీకు కుదిరితే పెంచి ఆపర్చునిటీస్ ఇవ్వండి. మీకు అంతకంటే అవుట్పుట్ వస్తుంది, రేటింగ్ వస్తుంది, సీరియల్ బతుకుతుంది, ప్రొడ్యూసర్స్ బతుకుతారు. దాని గురించి చెప్పే విషయం ఏంటంటే, సీరియల్ ఇండస్ట్రీలో అందరూ అలాగే ఉంటారు అనుకోకండి. అంటే మొత్తం అందరూ రిచ్గా ఉంటారు అనుకోకండి. వాళ్ళు వేసే కాస్ట్యూమ్స్ కూడా వాళ్ళే కొనుక్కోవాలి. ఈ విషయం మీకు తెలుసో తెలీదు. ఏ సీరియల్ ఆర్టిస్ట్ కూడా మేబీ హీరో హీరోయిన్లకు ఇస్తారేమో, వేరే క్యారెక్టర్ ఆర్టిస్టులకు కాస్ట్యూమ్స్ కూడా ఇవ్వరు. ఏమంటారు? కరెక్ట్ అని చెప్పి 100% అన్న. ఇప్పుడు నాకు సీరియల్ స్టార్ట్ అయిన నుంచి ఇప్పటి వరకు ప్రతి కాస్ట్యూమ్ నేను కొనుక్కుందే, నేను వేసుకుందే. మళ్ళీ ఇంకొకటి ఇందాక చెప్పిన వాటిల్లో హీరో హీరోయిన్కి మ్యాక్సిమం ప్రొడ్యూసర్స్ ప్రొడక్షన్ ఇస్తుంది కాస్ట్యూమ్స్. మాకు కాస్ట్యూమ్స్ మేమే తెచ్చుకోవాలి. నేను ఎవరిని కించిపోచ్చట్లేదన్న. నాకు అడిగేది ఏంటంటే, నేను అడిగేది ఒకటే అన్న, తెలుగు లాంగ్వేజ్లో ఉన్నాం మనం, దీన్ని నమ్ముకొని నన్ను పక్కన పెట్టండి. నాకు తెలిసిన బొచ్చడి మంది ఆర్టిస్టులు తిండికి లేని వాళ్ళు కూడా ఉన్నారు. పిల్లల్ని పెట్టుకొని తిండికి లేని వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళకి వర్క్ ఇస్తే, వాళ్ళు మిమ్మల్ని నమ్ముకొని ఉన్నారు కాబట్టి వాళ్ళకి వర్క్ ఇస్తే వాళ్ళు ఇచ్చే బ్లెస్సింగ్స్, విషెస్ అనేది మీకు ఇంకా ఎక్స్ట్రీమ్ అవుతుంది. ఇప్పుడు రేటింగ్స్ వచ్చే, ఇంతకుముందు 20-25 నడిచేది రేటింగ్, ఇప్పుడు 4-5కి హ్యాపీగా ఫీల్ అవుతున్నారు కదా. ఈ తెలుగు వాళ్ళని పెట్టి తెలుగు సీరియల్ తెలుగు ప్రాపర్గా తీయండి. రేటింగ్ వచ్చినప్పుడు మీ హ్యాపీనెస్ చూసుకోండి. ఇలా చూసి అలా వెళ్ళిపోవద్దు. కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, ఒకసారి కొట్టండి. సైనింగ్ ఆఫ్, రచ్చబండ. థ్యాంక్ యూ సో మచ్.